హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే తెలంగాణలో ఉచిత 6 సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 పథకాల్లో అయితే ఒకటి ఉచిత కరెంటు గురించి మీకు ఇప్పుడు ఒక పూర్తి వివరాలు అయితే అందుబాటులో తీసుకురావచ్చాను. అదేంటంటే పూర్తి విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ నుంచి చాలా మందికి అయితే కరెంటు రాదు, ఉచిత కరెంటు అని అయితే తెలియజేశారు రేవంత్ రెడ్డి గారు. అదేందో దాని పూర్తి వివరాలు ఏందో మనం ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి చివరి వరకు చూడండి. అయితే దీని మీద ఏంటంటే సందేశం ఏంటంటే 200 యూనిట్లకు పైగా వినియోగిస్తున్నారు. చాలామంది అయితే విద్యుత్ బిల్లు మొత్తం చెల్లిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎండల వేడి పెరిగింది. ఎండ వేడిని తట్టుకోలేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఇంట్లో ఉన్న ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు తదితరులు అయితే వినియోగం అయితే జరుగుతుంది. అయితే 200 యూనిట్ల పైగా వాడుతున్నారు. చాలామంది విద్యుత్ బిల్లు అయితే మొత్తం చెల్లించుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాన్ని అమలు చేసిన తర్వాత 1,00,000 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందుతున్నాయి. అయితే 200 యూనిట్ల లోపు కరెంటు ఖర్చు చేసే ₹1 బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలామంది అయితే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తున్నారు కాబట్టి వేసవికాలంలో తక్కువ కరెంటు వాడుకొని ఎక్కువ కరెంటు వాడుతున్నారు. దీనివల్ల అయితే ప్రతి ఒక్కరు బిల్లు కట్టాల్సి వస్తుంది. అదనపు బిల్లు చెల్లించాల్సిందేనా అని చాలామంది అడుగుతున్నారు మన్ని. అయితే సగటు వినియోగం 150 యూనిట్లు ఉంటే ఇప్పుడు అది 50 యూనిట్లు ఎక్కువ. కానీ ప్రతి యూనిట్కు ₹7 చొప్పున అదనంగా చెల్లించాలి. వేసవి కారణంగా అదనంగా 20% విద్యుత్ వినియోగం పెరిగినట్లు తెలియజేస్తున్నారు. దాంతో గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా నేడు ఇతరుల మాదిరిగానే పూర్తి కరెంటు బిల్లు అయితే కంపల్సరీ చెల్లించాల్సిందే. ఎందుకంటే అదనంగా 10% వాడడం వల్ల ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తున్నందుకు మొత్తం ప్రజలే చెల్లించాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. వేసవిలో అయితే మితిమీరిన కరెంటు వాడేవారైతే ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ కంటే ఎక్కువ యూనిట్లు వాడితే వాడిన యూనిట్కి మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తుందని అయితే గమనించాలి. కాబట్టి ఎక్కువ కరెంటు వినియోగిస్తున్న వారైతే కాస్త విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని అయితే ఈ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి సపోజ్ 200 యూనిట్లు ఉంది. 200 యూనిట్ల కంటే ఎక్కువ 201 యూనిట్ వాడితే మొత్తం 201 యూనిట్కి నువ్వు బిల్లు కట్టాల్సిందే. 200 యూనిట్లే కదా మాకు ఫ్రీ, తర్వాత పైన 1 యూనిట్కే బిల్లు కడుతుంటే కలవదు. కాబట్టి ఎవరైనా లిమిటెడ్గా వాడుకోండి. సమ్మర్ కదా, కొంచెం అయితే బయట చెట్ల కింద కానీ అలా సేద తీరండి. కానీ ఎక్కువ ఏసీలు, కూలర్లు వాడినామంటే కంపల్సరీ ప్రతి ఒక్కరైతే ఉచిత కరెంటు బిల్లుకి అయితే అర్హులు కారు. కాబట్టి మీరు గుర్తుంచుకొని 200 యూనిట్ల వరకే వాడండి. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ ఇంకేమైనా కావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి మాకేమన్నా మీకు వివరాలు తెలియజేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెవరికన్నా అసలు ఉచిత కరెంటు రాకపోతే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ నియోజకవర్గం, మీ గ్రామం పేరు, మీ కరెంటు బిల్లు వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.